హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, గత 2-3 వారాలుగా లెనోవో అయితే ఒక రూమర్ని వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేసింది. అదే ఒక మిస్టీరియస్ ఫోన్ని ఇంటర్నల్ మెమరీ 4TBతో అలాగే 45 డేస్ బ్యాటరీతో అలాగే మనకి 95% స్క్రీన్ టు బాడీ రేషియోతో ఉన్న ఒక ఫోన్ని లాంచ్ చేయబోతుందని వీళ్ళు ఒక రూమర్ అయితే గత 2-3 వారాలుగా స్ప్రెడ్ చేశారు. నేను కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ ఇది సాధ్యం కాదు అని నేను ఒక వీడియో అయితే చేశాను. చాలామంది నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు, కానీ దాన్ని నేను పట్టించుకోలేదు. నేను చెప్పినట్టుగానే అది నిజం కాదు అని ఈరోజు అఫీషియల్గా ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మనకి చైనాలో లెనోవో Z5 అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక వీళ్ళు చెప్పినట్టు 4TB ఇంటర్నల్ మెమరీతో రాలేదు. ఓన్లీ ఒక 64GB వేరియంట్ అలాగే ఇంకొకటి 128GB వేరియంట్తో అయితే లాంచ్ అయింది, కానీ వీళ్ళు అన్నట్టు 4TB ఇంటర్నల్ మెమరీతో అయితే లాంచ్ అవ్వలేదు. ఇక మిగతా స్పెసిఫికేషన్స్లోకి ఒకసారి వెళ్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా వీళ్ళైతే పెద్ద రూమర్ని క్రియేట్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో చాలా వరకు ఇది నిజమా, ఇది సాధ్యమవుతుందా అని చాలా వరకు వెయిట్ చేశారు. సో దానికి ఫైనల్గా ఈరోజు అయితే ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఇది సాధ్యం కాదు అని మళ్ళీ వాళ్ళే ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న మనకి ఫ్లాష్ స్టోరేజ్ అవైలబుల్గా ఉన్నది 256GB మాత్రమే. అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అలాగే మనకి ఎక్స్టర్నల్గా మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉన్న స్టోరేజ్ 512GB మాత్రమే. అంతేగాని 4TB ఇంటర్నల్ మెమరీతో ఫోన్ అయితే లాంచ్ చేయడం అంత ఈజీ కాదని నేను చెప్పాను. సో అదైతే నేను వీడియో పెడితే దానికి చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా రాశారు. సో దాన్ని అయితే నేను ఇప్పుడు ప్రజెంట్గా ఏం పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు నిజమైంది. ఎందుకంటే ఇప్పుడు దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది ఒక 6.2 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అంటే మనకి 1080x2240 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో చేశారు. అలాగే దీంట్లో మనకి వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఇంతకుముందు 95% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారంటే వీళ్ళు 90% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉందని చెప్తున్నారు. అలాగే దీంట్లో నాచ్తో వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 15,000 బడ్జెట్లో నాచ్తో వచ్చే ఫోన్ ఇది ఒకటి అనమాట. ఇది మన నాచ్ దీనికి iPhone 10 కంటే అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన Xiaomi Mi 8 కంటే కూడా కొంచెం చిన్నగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు Mi 8లో కానీ iPhone Xలో దానికంటే కూడా కొంచెం చిన్న నాచ్ని అయితే వీళ్ళు పెట్టారు. అంతకంటే పెద్దగా అయితే ఉండదని చెప్తున్నారు. అలాగే Mi మిక్స్లో మనం చూసినట్టుగానే బాటమ్ సైడ్లో మనకైతే చిన్న బెజల్ అయితే ఉంది, కానీ ఇది ఫుల్గా మనకి స్క్రీన్ టు బాడీ రేషియో ఫుల్గా అయితే లేదు. సో ఇది డిస్ప్లే గురించి. ఇక స్టోరేజ్ విషయానికి వెళ్తే ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 6GB ప్లస్ 64GB వేరియంట్, అలాగే రెండోది 6GB ప్లస్ 128GB వేరియంట్. ఇవి రెండు కూడా మనకి చైనాలో మంచి అగ్రెసివ్ ప్రైస్ దగ్గరే పెట్టారు. ఒకటి 1299 యువాన్స్ పెట్టారు, అంటే దగ్గర 13,500 అయితే ఉండొచ్చు 64GB వేరియంట్. అలాగే రెండోది 1799 యువాన్స్ అయితే పెట్టారు, అంటే ఇది దగ్గర ఇండియన్ కరెన్సీలో 18,500 అయితే ఉండొచ్చు. ఇవి నెక్స్ట్ మంత్ ఇండియాకి అయితే రావచ్చు. ఇక దీంట్లో వీళ్ళు ఏదో ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొస్తారనుకుంటే ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్తోనే వచ్చారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తోనే వస్తుంది. అంటే మనం ఏదైతే రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసామో అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో చూసామో అదే ప్రాసెసర్తో వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇక దీంట్లో గ్రాఫిక్స్ కూడా మనకి Adreno 509 సేమ్ మనం ఏదైతే రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసామో అదే గ్రాఫిక్స్తో వస్తుంది. ఇక దీంట్లో మాత్రం కెమెరాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ సైడ్ ఉంటాయి ఇవి రెండు, అంటే డ్యూయల్ కెమెరా. ఈ 16 మెగాపిక్సెల్ కెమెరా అలాగే 8 మెగాపిక్సెల్ కెమెరా రెండు కూడా f/2.0 దగ్గర ఉంటాయి అపర్చరు. అలాగే ఇది ఫుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సపోర్ట్ చేస్తుంది. అంటే అన్ని కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న క్యాపబిలిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే బ్యూటిఫై మోడ్, HDR+ మోడ్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ దీనికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఇది కూడా f/2.0 దగ్గర ఉంటుంది. కాకపోతే ఇది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం డాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకి ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, కానీ ఇందులో మాత్రం ఓన్లీ 8 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. ఇక బ్యాటరీ కూడా దీంట్లో 3300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇది క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి దీంట్లో 18 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 9 వోల్ట్స్ 2 ఆంపియర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది
కాబట్టి కొంచెం మంచి విషయమే. ఎందుకంటే రెడ్మీ నోట్ 5 ప్రోలో అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ప్రాపర్గా లేదు. సో అందువల్ల ఇదైతే కొంచెం ఒక బెటర్ ఎడ్జ్ అయితే ఉంటుంది. కానీ ఇక కెమెరా విషయంలో మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రోనే కొంచెం బెటర్ ఎడ్జ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆల్రెడీ దానికి నేను ఒక వీడియో కూడా చేశాను. ఫ్రంట్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది రెడ్మీ నోట్ 5 ప్రోలో. ఇక దీంట్లో మనకు వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 8.1 ఓరియోతో అయితే రన్ అవుతుంది. అలాగే వీళ్ళు త్వరలోనే దీనికి ఆండ్రాయిడ్ పీన్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో కస్టమ్ స్కిన్ పేరు ZUI. ఆల్రెడీ ఇది ఇండియాలో కూడా లెనోవో Z2+ అనే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది ఒక 1.5 year బ్యాక్. సేమ్ అలాంటి స్కిన్ ఇది కూడా దగ్గర స్టాక్కి దగ్గరలో ఉంటుంది. ఇది ZUI 3.9 మీద రన్ అవుతుంది. అలాగే ZUI 4.0ని త్వరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ZUI 4.0 ఆండ్రాయిడ్ పీ మీద అయితే రన్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకి ఇప్పుడు నౌగట్ మీద రన్ అవుతుంది. ఇక లాస్ట్ అప్డేట్ దానికి ఓరియో అయితే ఉంటుంది కానీ ఆండ్రాయిడ్ పీ అయితే రాదు. సో దీంట్లో మాత్రం బై డిఫాల్ట్ మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ పీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం మంచి విషయమే అని చెప్పాలి. సో అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో కూడా మనకి ఓరియో మీద రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ పీ అప్డేట్ కూడా వస్తుందని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కూడా కొంచెం బెటరే. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. అలాగే ప్రైజెస్ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఇది ఇండియాకు కూడా నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే వీళ్ళు ఏదో పెద్ద హైప్ క్రియేట్ చేసి ఏదో ఒక చేద్దామని చెప్పి ఏదో తీసుకొచ్చినట్టుంది. కొంచెం ఇదైతే చాలా మందికి డిసప్పాయింట్మెంట్లో అయితే ఉన్నారు. సో దానివల్ల కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇదైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. కాకపోతే కొంచెం చూడటానికి బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఫుల్ స్క్రీన్ లాగా అనిపిస్తుంది, ఆల్మోస్ట్ బెజర్లెస్గా అనిపిస్తుంది. ఇక ఇది ఇండియాకు కూడా అదే ప్రైజెస్లో వస్తే మాత్రం కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే రెడ్మీ నోట్ 5 ప్రో అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు అనేది నా అభిప్రాయం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి లేటెస్ట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.